వాక్యంలో భాగాన్ని మనం నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం.
ఈరోజు దీపవృక్షము 15వ భాగము మనం నేర్చుకుంటున్నాము. దేవుని సన్నిధి నుండి వచ్చిన జీవజాల నది, వాక్యమనే నది వచ్చి మూల సముద్రమైన డెడ్ సీలోని పడి ఆ చేపలను ఎలా బ్రతికించిందో మనం నేర్చుకున్నాం. మరి ప్రకటన 22వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, మరియు స్ఫటికము వలె మరియు నట్టి జీవజాలం నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. యోహాను గారికి దేవుడు చూపించారు ఈ దర్శనాన్ని. ఈ అతి పరిశుద్ధ స్థలము దగ్గర నుంచి జీవజలము నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి వస్తుంది. అది అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుని యొక్క సింహాసనం ఉంది. పరిశుద్ధ స్థలంలో ఏంటుంది? దీపవృక్షం ఉంది. దీపవృక్షంగా మనిషి ఎప్పుడైతే ఉంటారో, ఆ విధంగా అనేక మందికి వెలిగించే బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటారో, అతి పరిశుద్ధ స్థలము నుండి దేవుడు ఆ వాక్యమనే ఆ జీవజల నది ద్వారా మరి దేవుడు ఏం చేస్తారంట, రాజవీధి మధ్యను ప్రవహిస్తుందంట. ఆ పట్టణపు రాజవీధి మధ్యను అక్కడ ప్రవహిస్తుందంట. ఎక్కడ? అది పరలోక రాజ్యం అన్నమాట. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో దాన్ని పరలోక రాజ్యము అంటారు. అందుకే పరలోక మందున మా తండ్రి అని ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించారు, శిష్యులు మనకు నేర్పించారు. మనము శిష్యులుగా తయారయ్యాం కాబట్టి అనేక మందికి మనం శిష్యులుగా తయారు చేయాలి. పరలోకంలో నెరవేర్చినట్లు భూలోకములో నెరవేర్చబడను గాక. అంటే పరలోకంలో ఇది జరిగింది. ఇక్కడ మనం దీపవృక్షాలుగా ఉండి, దీపస్తంభాలుగా ఉండి, ఆ జీవజల నది మన దగ్గర నుండి పారాలి. ఆ నది ఎక్కడి నుండి పారాలి? మనలో నుంచి జీవజల ధారలు మనలోంచి ప్రవహిస్తూ ఉంటే అనారోగ్యం అనే సాతానుడు రోమం 16:20 ప్రకారం మన కాళ్ళ కింద చెదగొట్టుకొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆ దేవుని ఆ జీవజల నదిని ఒంటిలో ప్రవహింప చేస్తున్న ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ బయలుదేరాలి అనేక మందిని వెలిగించడానికి. ఇక్కడ పరలోక రాజ్యంలో ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండేను. జీవవృక్షము, ఆ జీవవృక్షం ఏం చేస్తుందంటే నెలకి 12 కాపులు కాస్తుంది. నెలకి కాస్తుంది. అంటే సంవత్సరం అంతా సరే 12 కాపులు కాస్తుంది. అది రోజు ఫలిస్తుంది. ఇప్పుడు జీవవృక్ష ఫలముగా ఈ దీపవృక్షం తయారు చేస్తుంది. అలా ఫలించేటట్టుగా ఉండాలి కానీ మూడైపోయిన చెట్టులాగా ఉండకూడదు. మన ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేదే జీవవృక్షం. అనేక మందిని తయారు చేయడమే కాపు కాయడం. ప్రతి నెల కాపు కాయడం, వాళ్ళు బాప్తీసాలు ఇవ్వడం, వాళ్ళ దేవుని రాజ్యానికి నడిపించడం, దేవుని మార్గంలో నడిపించడం, తప్పిపోయిన వాళ్ళని నడిపించడం. ఎంతమందిని అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు దేవుడు. దేవుడు అలాగా జీవవృక్ష ఫలాలని దేవుడు భుజింపనిస్తాను జయించు వారికి అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ విషయంలో దేవుని మాటలు ఆజ్ఞలు గైకొన్న వారికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తారు. అంటే ఆ వాక్యం అనేది అర్థమవుతుంది. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో అది ఆ వర్షము పరలోకము నుండి ఉపదేశము బయలుదేరింది. పరలోకం నుండి వస్తున్న ఉపదేశం. ఆ జీవవృక్ష ఫలాలు అంటే అదే. అవి తింటున్న వాళ్ళు దేవుని రాజ్యంలో యుగగాలు ఉంటారన్నమాట. ఇహలోకంలో కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ ప్రతి భాష బిందువులు నేను తుడుస్తాను అంటున్నాడు. అందుకని ఎవరైతే అలా ఉంటారో అలా సిద్ధపడిన సంఘాన్ని దేవుడు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయండి అంటున్నారు. అందుకే దేవుడు వేరుపరచడానికి, ఇంకా ఆ బిడ్డలకి శ్రమ పడకుండా, వాళ్ళు అనేక మంది హింసిస్తుంటారు. అనేక మంది ఇంటిలో సపోర్ట్ చేయరు, బయట సపోర్ట్ చేయరు, సంఘంలో సపోర్ట్ చేయరు. అటువంటివన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు.
కొవ్వెత్తు కరిగిపోతుంటది కానీ అందరికీ వెలిగిస్తుంది కదా, అలాగే దీపవృక్షం కూడా అలాగే కరిగిపోతూ ఉంటుంది. అలాగా దాన్ని దంచుతుంటే ఆ ఆయిల్ అనే అభిషేకం ద్వారా ఆ జీవజల నదితో అలాగ దేవుని యొక్క శక్తి అన్నమాట. అటువంటి జీవవృక్ష ఫలాలనే వాక్యాన్ని తింటూ బ్రతుకుతుంది అనమాట. నాకు అది లేదు, ఇది లేదు, నాకు దేవుడు ఏం చేశాడు అని తిరుగుబాటే స్వభావం ఉండదు, భ్రష్టత్వం అనేది ఉండదు. దేవుని యొక్క రక్షణ, ఆ రక్షణ, ఆ దీపవృక్షానికి రక్షణ అనేది ఉంటుంది. వాళ్ళ విషయంలో దేవుడు ఎంతగానో ఆశ పెట్టుకొని ఎప్పుడు నా బిడ్డలతో ఉందామా, ఆ బిడ్డలు ఎప్పుడు నేను తీసుకెళ్ళిపోదామా అని దేవుడు సిద్ధంగా వాళ్ళని ఉంచుతాడు. సిద్ధంగా వాళ్ళు ఉంటారన్నమాట. అలాగే రోజు కూడా అది వెలుగుతూనే ఉండాలి, అది ఆరకుండా చూసుకోవాలి. దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మని రోజు పొందుకోవడం, దేవుని శక్తితో రోజు సాక్షిగా, దేవునికి సాక్షిగా ఉండడం, అనేకమైన బిడ్డల కన్నీళ్లు తుడిచేలాగా ఉండడం. దాన్ని బట్టి దేవుడు సంతోషించి ఎవరైతే సిద్ధపడ్డారో అలా సిద్ధపడి ఉన్నారో దేవుని విషయంలో శ్రమలైనా సరే సంతోషంగా, అది టైము, డబ్బులు, అలా ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టంగా సంతోష పెట్టేవారు ఉంటారో అటువంటి వారినే కన్నురెప్ప పాటలోనే దేవుడు తీసుకెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు, భూలోకంలో ఉండిపోతారు. భూ సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ పరిశుద్ధతని మెయింటైన్ చేయకుండా, పరిశుద్ధతగా మనం చెప్పుకున్నాం కదా, మా ఫిబ్రవరిలో రాసిన పత్రికలోని 1:7 పరిశుద్ధత అనేది శరీరానికి, ఆత్మకు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఏంటి? దేవుని రాజ్యంలో యుగాలు దేవునితో ఉండడం. దేవుడు ఆశపడుతున్నాడు కదా, మొదటి రాకడ నుండి ఆశపడి ఒక నిబంధన చేశాడు, పెళ్లి కుమార్తెగా దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని. అది ప్రకటన 19వ ఉంటారు. ఆ పెళ్లి కుమారుడు విందులో ఉండడానికి దేవుడు ఆశపడుతున్నారు. అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు కన్నురెప్ప పాటలోనే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి 1 కొరింథీ 15:51 ఉంటారు. అలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అలా నిద్ర మోహం వేసుకొని అలా కునుకు కోళ్ళలో ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దీపాల్లోని ఆయిల్ ఉండదు, బుద్ధి గల కన్నికల్లా ఉండరు. 10 మంది ఉన్నారు దేవుని పిల్లలే, కానీ 5 ఏంటంటే ఆయిల్ వేసుకొని డ్యూటీలు వెలిగించుకొని ఉన్నారు. వాళ్ళు పెళ్లి కుమారుడు వచ్చేసారు, ఆయన ఏమో ద్వారం దగ్గరే ఉన్నాడు. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అంటే ఇంకా నువ్వు పడుకొని ఉంటావా? కునుక్కోళ్ళ ఇంకా పడుకొని కన్నులో పిల్లలాగా ఉంటావా? సరిగ్గా వేసి వచ్చేస్తున్నాడంటే ఇలా 5 బయలుదేరిపోరు. మిగిలిన 5 ఏం చేస్తారు? వాళ్ళు దేవుని వాక్యం వింటున్న వాళ్ళే, దేవుని మాటలన్నీ తెలిసిన వాళ్ళే, వాళ్ళు కూడా దేవుడు ఒక దగ్గర పెరిగిన వాళ్ళే. ఇప్పుడు గురుగులు గోధుమలు ఎలాగైతే ఒక దగ్గరే పెరుగుతున్నాయో అలాగే దేవుడు ఎందుకన్నారు తీయద్దు, మేము ఆ గురుగుల్ని నిద్రించుగా వచ్చి గోధుమలు దగ్గర గురుగులు, ఆ గోధుమలు తీసేసి గురుగులు పెట్టేశాడు, గురుగులు పడేస్తే ఏంటి సైతం కూడా అక్కడ నుండి వాడు ఆలోచనలు పెట్టి నిద్ర మొదలో పెట్టేస్తున్నాడు. వెన్నెకుండా కన్నురేపులు ఎలా పడిపోతూ ఉన్నాయి. ఆ కన్నురేపులు ఏంటి? దేవుడు చూసే కన్నులు ఉండాలి, కళ్ళిప్పి చూడాలి. దేవుడు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, దేవుని చూసే కళ్ళు నాకు ఇవ్వండి ప్రభా, ఆ జ్ఞానంద్రాలు ఇవ్వండి ప్రభా అడగాలి. దేవుడిని అడగాలి, అనుక్షణము అడగాలి. అడుగుతున్నప్పుడు ఆయన చూసే కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు రెప్పలు పడవు. అలాగా దేవుడు ఎప్పుడైతే ఆ గురువులు, ఆ దూతలు చెప్తారో ప్రభా గురుగులు నేను తీసేనా, ఎందుకంటే మనం పంటలో గోధుమలు వేసాం కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చాయంటే వద్దు, ఆ గురుగులు తీస్తే గోధుమలు కూడా అవి కూడా పెరిగించేస్తారు దాంతోపాటు, కాబట్టి వద్దు. యుగ సమాప్తిలోని నేను ఎప్పుడైతే వస్తున్నానో అప్పుడు గోధుమలు తీసి నేను పొట్లలో పెడతాను, వీటిని అగ్నిగుండంలో పారేస్తాను. అందుకే నేను చర్చలోని, కుటుంబంలోని, మరి ఎక్కడికైనా వెళ్ళి ఇటు గురుగులు ఉంటాయి, అది గోధుమలు ఉంటాయి. కాబట్టి ఈ గురుగుల వలన గోధుమలు చాలా సఫర్ అయిపోతాయి. అంటే ఏంటి? మీకు అర్థమైంది ఇంగ్లీష్ కాబట్టి దేవుడు మందున్నారు, అలా సఫర్ అయిపోతాయి. కాబట్టి ఆ సఫర్ అయిపోతాయి కాబట్టి ఆ బాధ దేవుడు చూస్తున్నాడు.
దేవునామ స్తోత్ర. అందుకే అటువంటి ప్రజల దగ్గర ఉండకుండా, అక్కడ భార్య భర్తలే కావచ్చు, అక్కడ కుటుంబమే కావచ్చు, అక్కడ సంఘమే కావచ్చు, సంఘంలో కూడా అటువంటి బాధలు పడ్డాము, కుటుంబంలో కూడా పడ్డాము, ఉద్యోగాల్లోని జాబుల్లోని బయట కూడా పడ్డాము, అవన్నీ కూడా పడ్డాము. కానీ ఆ బాధ ఎవరు చూడట్లేదేమో, నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. నా బిడ్డలు బాధపడకూడదు అని కనురెప్ప పాటులోనే దేవుడు తీసుకెళ్ళిపోతాడు వాళ్ళతో ఉండకుండా. నా బిడ్డలు అలాంటి సాతాను పిల్లల దగ్గర ఉండి వాళ్ళు అలా హింసిస్తూ ఉంటారు, చర్చకి రాకుండా. ఇంటికి వెళ్ళి ఈడ్చుకొని తెచ్చే వరకు కూడా, చీరగడ తెచ్చే వరకు కూడా తేడా. మరి ఇష్టపడట్లేదు, వాడు రావట్లేదు. ఎవరైతే అలా సిద్ధపడకుండా ఇతరులు బాధ పెడతా ఉన్నారో, అనుకుంటారు మనుషులు గోపులు బాధ పెడుతున్నారు, వాళ్ళు వస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిని బాధ పెట్టినట్లు లెక్క వస్తుంది. అందుకే దేవుడు వాళ్ళ విషయంలో చాలా బాధపడి, ఎవరైతే బాధపడుతున్నారో, ఇంట్లోనైనా బయటైనా సరే, కుటుంబం కానీ సంఘము కాదు, ఎక్కడైనా సరే, ఎంత బాధ కలిగినా సరే, దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళు అక్కడ దేవునికి ఇష్టమైన పని కంపల్సరిగా చెయ్యాలి, చేస్తారు. ఎందుకంటే దీపవృక్షంగా ఉన్నారు కాబట్టి. అందుకే శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నా ప్రేమ నుండి ఎడబాపున, దేవుని ప్రేమ నుండి ఎడబాపున అంటాడు పౌలు, అంటాడు ఆ మాట. కాబట్టి ఎటువంటి పరిస్థితున్నా సరే సంఘానికి రావడం మానేయకూడదు. ఇంటిలో ప్రార్థన చేసుకోవడం, చర్చికి వచ్చి రోజు ప్రార్థన చేయడం మానకూడదు. ఎందుకంటే ఆ ఒత్తు ఏంటంటే అది ఎలగదు ఇంకా. ఎందుకంటే ఆయిల్ లేదు కదా, ప్రార్థన అనే ఆయిల్ లేదు కదా, ఆ ఒలివల నూనె లేదు, అందుకనే అది వెలగదు. ఒకరోజు భోజనం ఒక పూట భోజనం అయిపోయింది, ఎంత నీరసంగా ఉంటుందో, ముఖం వాడిపోతుందో ఒక్కొక్కరికి. అలాగే ఇప్పుడు ఆత్మ అనే దీపము, యెహోవా పెట్టిన దీపం అని ఉంది. ఆ యెహోవా పెట్టిన దీపము దేవుని సన్నిధిలోనే వెలుగుతుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి నీతిమంతులట ఖర్జూరపు వృక్షం వలె మొగ్గవేయుదురు. నీతిమంతులు ఎలా ఉంటారు? ఖర్జూరపు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని ఉంది. అలాగా ఖర్జూరము వృక్షంలాగా, ఒలీవ చెట్టులాగా ఉండాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ ఆవరణలో, ఆ మెట్ల మీద, గట్టు మీద వర్ధిల్లుతారు అంటే దేవునికి మంచి పేరు తెస్తారు. అనేకమైన బిడ్డల్ని దేవుని రాజ్యానికి తీసుకొస్తారు. అంటే దేవుని సన్నిధి దేవుని రాజ్యంగా ఉంటారు. దేవుని సన్నిధి ఉండబట్టే దేవుడు కార్యం చేస్తున్నారు. వాక్యం వినగానే దేవుడు ఆరోగ్యం ఇస్తున్నారు. గుండె నొప్పి నుండి, చెస్ట్ క్యాన్సర్ నుండి, మామూలు క్యాన్సర్ నుండి దేవుడు విడుదల ఇచ్చారు. దెయ్యాలు బయటికి వచ్చాయి, మాట్లాడాయి. దెయ్యాలు బయటకు వచ్చి మాట్లాడాయి. అవి ఉండలేకపోయావు. ఆ ఒంటిలో జీవజల నది ప్రవహిస్తుంటే, వాక్యం అనే జీవజల నది, పాటలనే జీవజల నది ప్రవహిస్తుంటే, ఎక్కడున్నది? అవతలు ఉన్నది, రూమ్లో ఉన్నది. పరిగెట్టుకొని వచ్చేసింది, పాటలు పాడుతుంటుంది. తెలుసా? సౌదామని ఆ పేరు, స్టాఫ్ నర్స్, శ్రీరామూర్తి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. ఆమెలోకి వచ్చేసింది. ఎప్పుడు నుంచో లారీ కింద, బస్సుల కింద వేసి చంపేద్దామని ఆలోచించి బయటకు వచ్చి చెప్పింది. ఉండలేక ఆ మనిషిలో నుంచి, మా మనిషిలో ఉండలేక బయటకు వచ్చింది. చూడండి, జీవజల నది దేవుని సింహాసనం దగ్గర ఎలాగ ప్రవహిస్తుందో, ఆ దీపవృక్షంగా ఉన్న సేవకులలో నుంచి వస్తుంది. అది దీపవృక్షం అంటే సేవ చేసేవారు, దేవుడికి ఇష్టమైన ప్రజలు, పరిశుద్ధంగా ఉన్న బిడ్డలు. అనేకమైన దీపాలను వెలిగించడానికి. మా నాన్నని చంపేసరికి నేను మా అమ్మని చంపుతాను. ఏఎంజీ హాస్టల్ అనే దీనిలో ఉంది. అందులోనే అక్కడ ఉన్నప్పటి నుండి అది వచ్చింది. చూసిందా? ఇద్దరు ప్రేమించుకుంటే, ఒక మహమ్మద్ అని, అతను లక్ష్మి అని ఒక ఆమె.
ఇద్దరు ప్రేమించుకొని చనిపోయారు. ఆ హాస్టల్ పైన కిందగా దూకి చనిపోతా అది వచ్చి ఈమె చాలా చక్కగా ప్రార్థన చదువుదామని ఆమె చాలా చక్కగా ప్రార్థన చేసుకున్నారు. ఆ హాస్టల్లో తను ఒక ఆమెకి ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన ఆమెకి ప్రేరేణ వేసి ప్రార్థన చేసింది. అంతే, అర్హత లేదు. మంచి వాక్యం దగ్గర, మంచి సేవకుల దగ్గర పెరగట్లేదు. సేవకుల దగ్గర పెరిగినప్పుడు ఆ దీపవృక్షం ఎలాగుంటుంది? దీపవృక్షం పిల్లలు ఒక నదిలా ప్రవహిస్తారు. ఆ ఎఫెక్ట్ వాళ్ళకి రాదు. ఎందుకంటే వాక్యము జీవజల నది లాంటి వాక్యము ఎప్పుడైతే ఆ మందిరము గుండా గడప కొమ్ముల్లో నుంచి వెళ్తాడని హెస్కేల్ 47వ అధ్యాయంలో 1వ వచనంలో మనం నేర్చుకున్నాం కదా. 8, 9 మరి 12 ఆ వచనాల్లో మనం నేర్చుకున్నాం. బుధవారం, శుక్రవారం, ఆదివారం. అటువంటి వాక్యము వెళ్ళక తను బైబిల్ చదువుకుంటే దేవుడు అంటే ఇష్టమో ఆ మనిషికి లత అని ఒక అమ్మాయి ఫిజియోథెరపీ చేసే ఆమె అనమాట. ఆమె బాగోలేదని ప్రార్థన చేస్తుంది, ప్రేరాలు వేసి చేసినప్పటికీ వెంటనే ఆమెలో ఉన్నవి ఈమెలోకి వెళ్ళిపోయాయి. ఆలోచించండి, దీపవృక్షముగా కరెక్ట్గా ఉండకపోతే, అటువంటి వాక్యం దగ్గర మీరు పెరగకపోతే, ఇష్టం వచ్చిన బైబిల్లో కదా అది మూయబడిన వాక్యము. అంటే ప్రవచనాలకు అర్థాలు తెలియవు, ఉపమానాలకు అర్థాలు తెలియవు, తండ్రి చిత్తం ఏంటో తెలియదు, తండ్రి ప్రణాళిక అంటే ఏంటో తెలియదు. దేవుడు శిష్యులుగా చేయమంటే విశ్వాసాలుగా చేసుకోవడము. దేవుడు ఏం చెప్పారు? సర్వలోకంగా మీరు శిష్యులుగా చేయండి, నా మూలంగా బాప్తిసాలకు ఇవ్వండి, నేను ఏం సంగతులు చెప్తానో అవే మీరు బోధించండి. అంటే ఈ 400 సంవత్సరాలు సైలెంట్ దినాల్లోని దేవుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు దుఃఖపడి. ఎందుకంటే ప్రతి తరంలో ఒక ప్రవక్తను తెచ్చి మాట్లాడుతుంటే చెప్తుంటుంటే మీరు ఇలా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తుంటే ఆదం గారు చేసిన పాపానికి అందరూ ఆ విధంగానే నడవడం న్యాయమే. అది దేవుడు మాటలు విని ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు దాన్ని పోలి నడవాలి, తండ్రిని పోలి నడవాలి. ఆఖరికి దేవుడే ప్రాణం పెట్టి ఆయనే నీకు ఒక రోల్ మోడల్గా వచ్చి ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, ఇలాగ నిలవలే, నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే ఆ ప్రేమే లేదు. ఏదో గుడికి వెళ్ళి దానం పెట్టుకొని వచ్చేసినట్టుగా ఆ విగ్రహారాధన లాంటి భక్తి దేవుడికి నచ్చలేదు. అటువంటి భక్తిలో ఉంది, అందువలన అది ఏలుబడి చేసింది. ఇవి నాకెలా తెలుసాయంటే, సరిగ్గా ఆమె అలాగ దేవుని పాటలు పాడుతున్నప్పుడు, ఆ వర్షిప్ చేస్తున్నప్పుడు ఆ పరిగెట్టి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అసలు రూమ్లో ఉంటుంది, 4-5 పిల్లలతో రూమ్లో ఉంటుంది. ఎందుకు? దీపవృక్షం లేకుండా బ్రతికినాను. అటువంటి భక్తి చేయొచ్చు, బైబిల్ చదివేసుకోవచ్చు, కానీ అవి వర్గము. ప్రార్థనలో చేయాలో తెలియదు, తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన రావాలి. అంతేగాని మనుష్యాత్మతోని, మనుషుల సంగతులు, భూలోక సంబంధమైన కోరికలతో ప్రార్థనలు చేయకూడదు. వాళ్ళు తిరుగుబట్టే స్వభావం. అటువంటి వారందరినీ దేవుడు విడిచిపెట్టి 7 శ్రమ దినాల్లో పెడతారండి. 7 సంవత్సరాలు శ్రమల కాలం వస్తుంది. సిద్ధపడి దేవుని మాటలని సిద్ధపడి ఆయన కనురెప్ప పాటలోన ఆయన రహస్య రాకడ అంటారు, ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు దాన్ని. అలా వెళ్ళిపోవడం మంచిదా? ఏదో నమ్ముకున్నాములే అని చెప్పి నీకు ఇష్టం వచ్చిన వాక్యము నువ్వు నేర్చుకుంటూ దేవుడు నమ్ముకున్నానులే అని నువ్వు ఒక భ్రమలో ఉంటే నువ్వు విడిచిపెట్టబడతావు. విడిచిపెడితే 7 సంవత్సరాల శ్రమలు, అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళే పరిశుద్ధాత్మ దేవుడిలా వీళ్ళ త్రిత్వంతో నడిపిస్తారు. ఆ నడిపింపులోని, ఆ శ్రమల్లోని ఎంత వేదనగా ఉంటుంది. ఆ శ్రమల ఎండింగ్లో దేవుడు మళ్ళా ఇప్పుడు ఎత్తబడిన సంఘముతో దేవుడు మళ్ళీ భూలోకాన్ని దిగి వస్తాడు. ఆయన వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆయన తెలిసిందా? అవన్నీ కూడా దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఎంత శ్రమైన నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా. అనేకమంది నన్ను శిష్యురాలుగా చేసావు, నీ శిష్యులుగా నన్ను చేసావు.
అనేకమైన శిష్యులు నేను తయారు చేసేటట్టుగా, నేను దీపవృక్షంగా, ఒక నదిగా, దేవుని మాటలు ప్రకటించేటట్టుగా నన్ను దీవించండి. ఏ సమయాన్ని నేను పట్టుకుంటానయ్యా, నీ మాటలు నేను వింటానయ్యా, దాని ప్రకారం నేను నడుస్తానయ్యా, రోజు దేవుని సన్నిధిలో నేను గడుపుతానయ్యా అని చెప్పినప్పుడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఆవరణంలో నువ్వు కూర్చున్నావు అనుకో, చర్చి బంద్ అయి ఉంటుంది, 3 రోజులు తెరుస్తారు. ఉదయం కూడా 9 నుండి 10 వరకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. అప్పుడు నువ్వు లేవనుకో, దానికి ముందే వచ్చేసి కాచుకొని ఉన్నారు మిగిలిన టైంలో. ఎందుకంటే దేవుని ఆవరణంలో గడుపుట ఒక దినము కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని మరి 84వ కీర్తనలో ఉంది. ఆ ఆవరణంలో ఇలా వర్ధిల్లుతారంట. వర్ధిల్లడం అంటే ఏంటి? ఆశీర్వదించబడ్డారు. అనేక మంది నీ సాక్ష్యం ద్వారా, నీ మాటల ద్వారా, నీ పాటల ద్వారా ఆ దీపం, ఆరిపోయిన దీపాన్ని అస్తమాటికి వెలిగిస్తారా? తడిసిపోయిన అగ్గిపూలను ఎవరైనా వెలిగించగలరా? ఆ అగ్గిపూలు తడిసిపోయి ఉంటే ఎవరైనా వెలిగించగలరా? మరి అందుకే ఈ ఎండ అనేది ఏంటంటే, ఈ ఒలీవల నూనెతో దంచి తీసిన ఆ ఆయిల్ చేత దీపవృక్షం వెలుగుతుంది, లేకపోతే వెలగదు. నువ్వు తినుకొని పడుకొని నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆవరణంలో నువ్వు ఉండకపోతే, దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే, యెహోవా మందిరంలో నాటబడిన వారే నాటేరు. నాటింది ఏం చేసింది? ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. పడుకుంటుంటే ఏంటవుతాయి? అది ఆ ఫలాలు రావు కదా, ఎండిపోతుంది కదా. నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణంలో ఉండాలి, ఇంకెక్కడెక్కడ తిరగకూడదు, అన్ని చర్చలకు వెళ్ళిపోకూడదు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు వెళ్ళిపోకూడదు. ఒకవేళ వెళ్ళినా సరే యూట్యూబ్లో వాక్యం వినాలి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ సేవకులతోనే మరి బలారాధనని తీసుకుంటే కనీసం ఆదివారమైనా రావాలి. నువ్వు వర్ధిల్లాలని ఇష్టపడదే, లేకపోతే ఏడేళ్ళ శ్రమకాలంలో ఉంటావు, జాగ్రత్త. ఎత్తబడిన సంఘంలో ఉండవు, సిద్ధపడి ఉండాలి. ఈ విధంగా ఇక్కడ మత్తయి సువార్తలో కూడా ఏముందంటే, మత్తయి సువార్తలో మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములో కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యాలు కొనడానికంట వర్తకుడు ఎలాగైతే వెతుకుతూ ఉంటాడో అలా పోలి ఉందంట పరలోక రాజ్యం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని నేను అమూల్యమైన ముత్యాన్ని అంటే అది పరలోక రాజ్యం పోలింది కదా. పరలోక రాజ్యం మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నదంట. కాబట్టి మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. పరలోక రాజ్యం దేని పోలింది? నానా చేపలు పట్టే వలను పోలి ఉందని. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయటగా పారవేసేస్తారనమాట. దేవుడు ఇలాగ వేరుపరిచి, అంటే దేవుడు ఆ చెడ్డ చేపలు మంచి చేపలు వేరుపరుస్తాడు, మేకల్ని గొర్రెల్ని వేరుపరుస్తాడు, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అలా వేరుపరుస్తాడు. ఎందుకంటే వీళ్ళతో చాలా తలపోటు పడ్డారు, మీరు చాలా హింస పడ్డారు, కాబట్టి నా బిడ్డలు ఇంకా శ్రమ పడడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ 7 ఏళ్ళ శ్రమకాలంలో జరిగిన తర్వాత అప్పుడు మరలా ఆ సంఘాన్ని దేవుడు భూలోకానికి తీసుకొచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? 96వ కీర్తన 96వ కీర్తనలో ఎలా ఉంది? 96వ కీర్తన 2వ వచనంలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఏం చేయాలి? పాటలు పాడుతున్నారు మీరు అస్తమాటికి ఇంట్లో చర్చికి వచ్చాక పాటలు పాడుకోవాలి చక్కగా. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆలయం తెరిచే ఉండాలని అపోస్తలుల 2వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఉంది. ఈ
ఇక్కడ సువార్తను అనుదినము ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలంటే మరి యేసు శరీరం రక్తం తీసుకోవాలి లేదా? అపోస్తులు 2:42 ఉంది, ప్రార్థన సహవాసమందు రొట్టె విరుచుడి అందు ఏడతెగక ఉండండి, అప్పుడు భయం కలుగుతుందట దుష్టుడికి, ఎదుటివారికి, దుష్టుడున్న మనుషులకి. మీరు అపోస్తుల్లాగా వాడబడతారు. అపోస్తులు ఏం చేశారు? గుడ్డివారిని బాగు చేశారు, కుంటివారిని బాగు చేశారు, దెయ్యాల పట్టిన వాళ్ళు నిలబెట్టారు. ఆ సోదరునికి మహిమాను వేరు పెట్టడమే బాప్తిసం ఇచ్చి. ఎప్పుడైతే ఈ ఆమె యొక్క వివరాలన్నీ ఎవరు చెప్పారు అనుకున్నారు? నాకు ఆమె చెప్పలేదు, దెయ్యం చెప్పింది. ఆ దెయ్యం బయటకు వస్తే నేను అడిగాను, ఎందుకు వచ్చావు, కారణాలు ఏంటి అంటే ఈ కారణాలు చెప్పింది. ఆ కారణాలు ఎందుకు చెప్పింది? అడగడం బట్టి, దాని మీద అధికారం ఉంది కాబట్టి. ఆ వాక్యమనే దేవుడు, ఆ సత్యవాక్యమనే దేవుడు, ఆ వెప్పబడిన వాక్యమనే దేవుడు నాతో ఉండబట్టి, నమ్మువారి ఎడల ఈ సూచక్రియలు మీరు చేస్తారన్నారు. దెయ్యములు వెళ్ళగొడతారు, రోగుల మీద మీరు చేతులేసి ప్రార్థన చేస్తారు, స్వస్థత పొందుతారు, విషకరమైనది తాగినా సరే మీకు ఏమీ జరగదు. మార్కు 16:17. ఏంటి అందరు నాకు ఒక్కదానికనే ఉంది అక్కడ, మీ అందరి కోసం అని ఉందా? చాలా మంది అంటే రానాడు అపోస్తులు చేశారు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అని అంటారు. ఫిబ్రవరి 1 ఉందా? 1 ఉంది. ఫిబ్రవరి 1 ఉంది. ఎందుకంటే వాక్యము తెలియకుండా చేస్తాడు సాతానుగాడు. అది గమనించుకొని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు చెప్తాడు ప్రతిదీ కూడా. విద్య లేని పామరులను పిలుచుకున్నాడు, వారికి వాక్యం అంతా వాళ్ళు రాశారు. పరిశుద్ధాత్మ శక్తితో విద్య లేని పామరులే బైబిల్ రాశారు. ఇప్పుడు చక్కగా వాక్యం చెప్తుంటే హృదయాల్లో దేవుడు ముద్రించేస్తున్నాడు. నాకు విద్య లేదు అని బాధపడే పని లేదు. ఫిబ్రవరి రాసిన పత్రిక 1 చూడండి, రాసుకోవాలి, చూడాలి, మనసులో హృదయంలో ముద్రించుకోవాలి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. తెలుసా? ఈ దినములలో పూర్వం మాట్లాడారు, ఇప్పుడెక్కడున్నారు అపోస్తులు అని బోధన చేస్తున్నారమ్మా. సాధారణుడు దూరిపోయే మనుషుల్లో మనం పోరాడినది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో ఉంది. అలసి 6:12-13 సర్వాంగ కవచం నీతి అనే మైమర్ వేసుకున్నాం అనుకో, నీతి వస్త్రాలు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. మట్టి శరీరం కదది, మన్ను అయిపోతుంది. మహిమ శరీరముతో వెళ్తాం. ఎప్పుడైతే దేవుడు తీసుకెళ్ళడానికి వస్తాడో కన్నురేపు ఆ పాటలో నా బిడ్డలు నాతో ఉండాలని సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. పెళ్లి కుమార్తె సంఘం. ఆ పెళ్లి కుమార్తె సంఘానికి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ముడత ఉండకూడదు. పెళ్లి కుమార్తె ఎలా ఉంటుంది? ఆ పెళ్లి కుమార్తె వస్త్రాలు ఎలా ఉంటాయి? నీతి వస్త్రాలు. నువ్వేమైనా నీతి క్రియలు చేసావమ్మా? ఆలోచించుకోండి. అక్కుల్లో ఏమైనా నీతి పనులు ఏమైనా చేశాడా? అర్థమవుతున్నాయా? నీతి వస్త్రాలు, నీతి వస్త్రాలు, నీతి పనులు చేస్తే నీతి వస్త్రాలు ఉంటాయి. ఈ బాడీ వెళ్ళదు, ఈ శరీరం ఏమీ వెళ్ళదు. తెలుస్తుందా? ఆ నీతి వస్త్రాలు మహిమతో నింపి దేవుడు తీసుకువెళ్తాడు ఆ పరిశుద్ధ పట్టణానికి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా నాతో మాట్లాడిన ఆయన, ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచములను యుగములను నిర్మించను. ఆ ప్రజల దీపవృక్షముగా ఉండి అనేక మందికి వెలిగించే బిడ్డలుగా వాళ్ళు ఒక త్రోవలో తెచ్చి లేదమ్మా ప్రతి అనారోగ్యం నుండి, ప్రతి దుష్టశక్తుల నుండి విడిపించి, ఆ బంధకాల నుండి విడిపించడమే నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు ఆయన. యెషయా 58:6 మన దేశంలో ఉన్నతంగా దీవిస్తానని యెషయా 58:14 చెప్తున్నాడు. నన్ను అలా చెయ్యి ప్రభా అని అడగాలి. నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా, నన్ను అలాగే చేసినందుకు నీకు వందనాలయ్యా, నాలో నీకు ఇష్టం లేవన్నీ తీసేయి, నీతో యుగాలు ఉండాలని ఆశపడుతున్నానయ్యా.
అని అంటే కునుక్కోడ్లాగా ఉండవు, అనురేతలు పడిపోవడం అలాంటివి ఉండవు. అర్థమవుతుందా? 96వ కీర్తన 2వ వచనంలాగా, అప్పుడు యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దినము ప్రకటించాలి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. బల సౌందర్యములు ఎక్కడ ఉన్నాయి? ఆయన సన్నిధిలో ఉన్నది. బలం నీకు రావాలన్నా, నువ్వు మంచి యెహోవా కోసం ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, రెక్కల చాచ ఎగురుతారు, అలేగ పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారని. యవ్వన బలము అనేది దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వు వాక్యం విని అలాగ అవును ప్రభు అని పొందుకుంటా ఉండాలి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. దేవుని ఎప్పుడు కూడా మహిమపరచాలి. ఆ బలాన్ని, శక్తిని దేవునికి మహిమ అవన్నీ కూడా దేవునికి చెల్లించమన్నారు. యెహోవా నామములకు తగిన మహిమ ఆయనకి చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రావాలట. ఆయనకి నైవేద్యము ఆయన తీసుకొని రావాలి. అదే దేవుడు కోరుకుంటున్న విషయాలు. అలా ఉన్నప్పుడు దేవుడు ఆ నైవేద్యం ఆగ్రహిస్తాడు. ఆయన అలా ఆరాధించినప్పుడు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అర్థమవుందా? కానుకలు తెచ్చి అర్పించాలి, దేవునికి అర్పించాలి, నైవేద్యం అర్పించాలి అని. ఏమి తెచ్చి నేను స్తుతిస్తాను ప్రభా, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా అని ఒక పాట ఉంది కదా. వేలాది దూడలనా ఏడాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. రోజు వచ్చి అటువంటి పాటలు పాడుకొని దేవునికి నైవేద్యాలు, ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. 76వ కీర్తన 11వ వచనంలో ఉంది. మనుషులకి ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు, దేవుని పని కోసము వాడాలని. సేవకులు కూడా అది ముట్టకూడదు. దేవుడికి నా దశభాగము, నా కానుకలు, వారం కానుకలు అన్నీ కూడా వేసేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ముట్టేది లేదు, అది ముట్టేది లేదు అసలు. ఎందుకంటే దేవుడు భయంకరుడు అని ఉంది ఇక్కడ వాక్యం. చూడండి, మీ దేవుడైన యెహోవా మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ, దేవుని చుట్టూ ఉన్నాం కదా, ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. ఎవరైనా భయంకరుడు, ఆయన కోపము రగులుతుంది. ఎప్పుడైతే ఈ నాశన పాత్రుడు, నాశనకరమైన పాప పురుషుడు బయటపడతానే కానీ ఆయన అప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తారు, అగ్ని అనేది ఆ భూమి మీద వస్తుంది. అంతా లైవ్ అయిపోయాక కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. నూతన సృష్టి, నూతనమైన ఆత్మ వీళ్ళతో పడి 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 లాస్ట్లో నాశనం చేసేస్తారు. తినలేని వాళ్ళందరూ తిరుగుబాటు చేసి భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళని వాక్యము తెలియక దేవుడు నమ్ముకుంటే దేవుడు రాజ్యం వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదమ్మా, నీకోసం ప్రార్థన చేస్తానులే అంటే ప్రార్థన పాపమైపోతుంది. తెలిసిందా? రక్తాపరాధం చేత నన్ను విడిపించు ప్రభా, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది. పాటలు అందుకే పాడలేదు, దేవుడు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇదే
లిస్ట్ దేవుని దగ్గర పెడతారు. నేను చెయ్యలేను అనే మాట సాతానుగాడు పెడతాడు. ఎందుకు? రక్తాపరాధము చేత నన్ను విడిపించి ప్రభు, అప్పుడు నా నాలుక నీ నీతి గురించి ఉత్సాహగానం చేస్తుంది. ఉత్సాహగానము సంతోషముతో పాడవలసింది ఆయన స్తుతించడానికి. దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తనలో ఆ మాట, అప్పుడు నా నాలుక నీ నీతి గురించి ఉత్సాహగానం చేస్తుంది. ఎవరో పాడమని చెప్పరు, నువ్వే పాడుకుంటూ వెళ్ళిపోతుంటావు. ఏ పని చేస్తున్నా పాడుకుంటూ వెళ్ళిపోతుంటావు. దేవుడి సన్నిధికి వచ్చినా మోకరించి పాడుతుంటావు. మనసులోంచి వచ్చేది. ఒకరు పాడితే ఎలాగో పాడతారు, ఒకరు ప్రార్థన చేస్తే ఎలాగో చెప్తారు. వీళ్ళెవరు? మనసిప్పి దేవునికి నీ హృదయాన్ని అర్పిస్తే చాలు. ఆయన ఏం కోరట్లేదు. నీ హృదయాన్ని అర్పించినప్పుడు దేవునికి కైసరికి ఇవ్వాలని చెప్పాడు శిష్యులతో. తెలిసిందా? పన్ను కడుతుంటాం కదా, అది ఎలా కట్టాలి ప్రభు అంటే, చేప ఉన్నది, నువ్వు వలవే చేపలను ఒక షకిల్ దొరుకుతుంది, ఆ షకిల్ అమ్మి పన్ను కట్టు అని అంటాడు. తెలిసిందా? దేవుడు ఇస్తాడు, నువ్వు కడతానని ఒప్పుకుంటే చాలు. నాకేమి లేదు, ఏమి లేకుండా పోతుంది. దేవుడికి ఇవ్వాలి. 100 రూపాయలు నువ్వు 90 రూపాయలు తిని 10 రూపాయలు దేవుడికి ఇవ్వడానికి ఎందుకు ఏడుస్తున్నావు? సంఘాన్ని విడిచిపెట్టేసావు అనుకోవట్లేదు, దేవుడినే విడిచిపెట్టేసావు. దేవుని కుటుంబాన్ని విడిచిపెట్టేసావు. జాగ్రత్త. ఎక్కడున్నా సరే దేవుడు నీతో మాట్లాడాలి కాక చేస్తున్నావు. అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఎంతమంది బాప్తిసాలు తీసుకున్నారు, ఎంతమంది దీప వృక్షాలు ఉన్నాయో, ఆరిపోయి ఉన్నాయి కొన్ని దీపాలు. దానికోసం దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అంటున్నారు హెస్కేల్ 3:18. తెలిసిందా? దేవుని ఉగ్రత దినాల్లో ఉన్నాం మనం. దేవుని మాటలు వినాలి, దేవుని దుఃఖపెట్టకూడదు. ఇవి దేవునికి సంబంధించింది, నాకు సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. ఇది దేవునికి సంబంధించింది. దేవుడి ఇల్లు. దేవుడు ప్రాణం పెట్టి కొనుక్కున్న ప్రజలు. దానికి మతము కులము భేదం లేదు. అందరినీ దేవుడు ప్రేమించి చెప్తున్నారు ఈ మాటలు. కంచె చేను వేస్తే ఆ చేనేటవుతుంది. దీపవృక్షంగా ఉన్న నువ్వే అలా ప్రవర్తిస్తుంటే, ఎన్నో మేలు దేవుడు చేశారు. ఎన్ని చేశారో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయండి. కృతజ్ఞత లేకుండా విన్నపాలే ఎప్పుడు ప్రేరేపిస్తే శరీర సంబంధమే, ఆత్మ సంబంధమైనవి పైన వాటిని మీరు వెదకండి అంటున్నారు. 113 యుద్ధ సన్నాహ దినము నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు అన్నది. అది ఇష్టపూర్వకంగా వస్తారట. ఎప్పుడు? యుద్ధ సన్నాహ దినమందున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. 113 ప్రకారం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దీపవృక్షాలుగా ఆయన ఆవరణలో వర్ధిల్లాలి. ఎందుకంటే దేవుని ఆలయంలో వాడిని నాటాడు. నాటినందుకు సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు కూడా ఎత్తబడాలి, లేకపోతే ఎత్తబడవు. 7 ఏళ్ళ శ్రమకాలంలో ఉంటావు. ఆ శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలని. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అని సాతాను కూడా బోధ చేస్తున్నాడు. నేను ఏ సంఘంలో నాటాడు, నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు, ఏ వాక్యంలో నువ్వు పెరిగావు, బాల్యం నుండి నిన్ను ఏ విధంగా పెంచారు, పరలోకం నుండి దేవదూత వచ్చినా సరే నువ్వు ఆ దేవదూత వచ్చి నీకు ఆ సువార్త ప్రకటించిన శాపగ్రస్తులు అన్నది వాక్యం. తెలుసుదా? కాబట్టి ఎక్కడ ఉందా మాట? గలతీ 6వ అధ్యాయంలో అనుకుంటాను మీరు మాట. పరలోకం నుండి దేవదూత వచ్చి నీకు సువార్త ప్రకటించినా సరే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. చక్కర నెట్ అన్నీ కూడా ఉన్నాయి, వీడియో కాల్స్ చేయవచ్చు. ఎలాగున్నారు మరి? ఎలాగ సేవ బాధ్యతలు, సంఘ బాధ్యతలు, దీపవృక్షంగా దీపస్తంభాలుగా వాక్యము ఎవరైతే వింటారో, శోధన కాలం దాస్తాను వాళ్ళు వెళ్ళరు అని వాక్యం. ప్రకటన 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు.
కాబట్టి దేవుని ఆ రాకడకి, ఆ రహస్య రాకడ, బహిరంగ రాకడ రెండు ఉన్నాయి. ఇప్పుడు రహస్య రాకడలో ఎలా వస్తుందంటే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఎలా వస్తుంది రహస్య రాకడ? మీకోసం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. దాని ప్రకారం దేవుడు వస్తాడని సిద్ధంగా ఉన్నాడు. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఎప్పటికీ కూడా ప్రభు పనులేవి, మనుషుల పనులు కాదు, దేవుడి పనుల మనం చేస్తుంది. ఇది దేవుడి ఇల్లు కదా, దేవుడి పిల్లల విషయంలో దేవుడి పని కదా చేయమని చెప్తున్నారు. బాధ్యతగా స్థిరంగా ఉండండి. స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధులు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా అని చెప్తున్నాడు ఆయన. మీ ప్రయాసం ఉంది వ్యర్థము, మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీరు టైం ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, ఎవరి కోసం ప్రార్థన చేశారా, ఎవరి కోసం కన్నీరు కాచారా? ఈ ప్రయాసం వ్యర్థం కాదు, నువ్వు బాధపడకు అని చెప్తున్నారు దేవుడు. ఆ ప్రయాసాన్ని బట్టే దేవుడు వాళ్ళని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. క్రీస్తునందు మృతులైన వారితో కలపడానికి మరి సార్వత్రిక సంఘం అంటే క్రీస్తులో మృతులైన వారు ఉన్నారు కదా, ముందు చనిపోయారు కదా భక్తులు, దేవునికి ఇష్టలు, హతసాక్షులు, దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధంగా నీతిమంతులుగా చనిపోయిన వారితో కలిసారనుకో, ఇప్పుడు సజీవులుగా ఉన్న వాళ్ళని దేవుడు ఈ కనురెప్పపాటులో తీసుకెళ్తాడు. వాళ్ళు హతసాక్షులైపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని కోసం శ్రమలు, హింసలు అన్నీ పొందుకొని దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళని కలిపి సార్వత్రిక సంఘం అంటారు. అందుకని దేవుడు దాన్ని ఏమంటారు? క్రీస్తు యొక్క శరీరం అంటారు. ఆ క్రీస్తు యొక్క శరీరంలో కలపడానికి, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుని శరీరంలో కలపడానికి దేవుడు తీసుకువెళ్తున్నారు. ఇష్టమేనా? రావడానికి ప్రయాస పడతారా? విసిగిపోతారు. స్థిరులుగా ఉండమంటున్నారు అంతే. ఈరోజు నా బర్త్డేకి మీరు ఇచ్చే కావాలి కదే గిఫ్ట్, అదే అర్థమైందా? నాకు కూడా మీరు చెప్పారు, స్థిరంగా ఉండండి, మనుషులు చూసి మనుషుల ప్రకారం నడవకండి. బుద్ధి లేని కన్నికలు ఉన్నాయి, కొన్ని ఆరిపోయిన దీపాలు ఉన్నాయి, ఆ దీపాలు చూడకండి. వెనుకల్లో మరిచి ముందున్న వాటికే వేగిరి కొడుతూ పరుగెట్టండి, గురి ఎత్తుకే పరిగెట్టండి అని అంటాడు పౌలు. ఇక్కడేమో స్థిరులుగా ఉండండి అని చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు అది? సహోదరులారా, ఎక్కడ? మొదటి కొరింథీ 15:58లో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ కూడా నీకు పని జరిగాక ఆసక్తి, పని అయిపోయి హాయ్ బాయ్ ఏసైకి, సేవకులకి, సంఘానికి విడమ, కృతజ్ఞత లేని వారు, మాట తప్పు వారు, అనురాగ రహితులు, భక్తి తెలిసి శక్తిని ఆశ్రయించి వారు ఉన్నారు. అంచె దినాల్లో అనుంది ఒక లిస్టు.
బింకములు ఆడవారు వాళ్ళు భక్తి తెలుసు, శక్తిని ఇంకా ఆశ్రయించరు. ఆ పని అయిపోయింది కదా, మరి ఎవరో అన్నట్టుకుంటారు సంఘం విషయంలో. ఎందుకంటే సంఘంతో ఎత్తపడాలి అని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎక్కడైతే నాటపడ్డావో అక్కడ ఉంటేనే నువ్వు ఆ సంఘంతో నువ్వు ఎత్తపడతావు. ఆ ఎత్తపడడానికి ఆ క్వాలిటీస్ ఏంటో, దానికి అర్హత ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీలుగా ఉండమంటున్నాడు ఆయన. కథలోని వారు ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండమంటున్నారు. ఆసక్తి ఉన్నారు. దావీదుకు పరుగులు తీసే పాదాలు నాకు ఇవ్వండి ప్రభు అని ఎలాగా దేవుని ఆలయం పరుగులు తీసే పాదాలు కావాలని అడిగాడు. అలా పరిగెత్తుకొని రావాలి, 1 గంట ముందే దేవుని సన్నిధికి వచ్చేయాలి. రాలేని వాళ్ళ కోసము, తప్పిపోయిన వాళ్ళ కోసం, తప్పిపోయిన గొర్రెల కోసం దేవుడు ఎంతో చింతపడుతున్నాడు అన్న వాక్యం. కాపర్ లేని గొర్రెలను చూసి దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. 51వ వచనంలో, 1 కొరింథీ 15వ అధ్యాయము 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడుగూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. కడపూర మధ్యాకాశంలో దేవుడు దేవదూతలు రోగించినప్పుడు వెంటనే సరే ఆ అక్షయమైన శరీరము, ఆ బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోవడం మనము మార్పు పొందాలి. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకునేటప్పుడు, ఆ మత్స్యమైన అమర్తతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము అప్పుడు నెరవేరుతుంది అన్నమాట. ఈ మహిమ మట్టి శరీరం మట్టి అయిపోతుంది. మహిమ శరీరంతో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దాన్ని సార్వత్రిక సంఘము అంటారు. 2 కారణాలు మనం చెప్పుకున్నాం. దేవుని సన్నిధికి ఎత్తబడే సంఘంలో ఎవరెవరు ఉంటారని మాట్లాడుకుంటున్నాము. మొదటిదేంటి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ పెట్టుకొని ఉంటారు. అది దేవదారు వృక్షం వలె వారు నాటబడతారు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. మరి వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగారుందరు. నేను ముసలిలో చచ్చిపోతున్నాను అనుకుంటున్నామేమో. పచ్చగా ఉంటారు, చిగురిస్తూ ఉంటారు, దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారు. ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఆశ్చర్యపడిపోతారు. అది ఫస్ట్ది. కూడా రెండవదిగా ఏంటి నేర్చుకుంటున్నాం? రెండవదిగానే క్రీస్తునందు మృతులైన వారితో మనం కలిసి ఉంటాం. అది సార్వత్రిక సంఘం. వాళ్ళు దేవుడు కనులేక పాటలో వాళ్ళతో కలపడానికి దేవుడు తీసుకెళ్తున్నారు. ఎవరైతే వినట్లేదో, తిరుగుబాటు చేసి భ్రష్టత్వంలో ఉండి ఎంత విన్నా సరే దేవునితోని, దేవుని సంఘముతోని, దేవుని బిడ్డలతోని ఉండకుండా, బాధ్యత లేకుండా ద్రోహుల్లాగా, మరి కృతజ్ఞత లేని వారిగా, భక్తి తెలిసే శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారనుకో, అటువంటి వారు వెళ్ళరు. వారికి అర్హత లేదు. నువ్వు సార్వత్రిక సంఘంలోని దేవుడు కోసం నువ్వు ఈ విధంగా సిద్ధపడు, వాక్యం విని సిద్ధపడు అని అర్హతలు చెప్తున్నారు. 3వ కారణం ఏంటంటే, ఆయన ముఖ దర్శనం మొదట నీతిమంతులకే చూపించాలని ఆయన ఇష్టం. ఏంటంటే ఏంటి 3వ కారణం? ఫస్ట్ ఆయన ముఖ దర్శనం ఎవరికి? నీతిమంతులకే. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారో, ఆ నాటబడిన వారు, అటువంటి వారికి ముఖదర్శనం చేయాలని దేవుని ఆశ. అది కీర్తనలు 11వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు ఉంది. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదారు. అక్కడ దాని రిఫరెన్స్గా 36, 7, కీర్తనలు 5, 12, అలాగే కీర్తనలు 7, 9, కీర్తనలు 7, 11, కీర్తనలు 21, 6లోని ఈ విషయాలు ఉన్నాయి. రెండవదిగా 3వ కారణం అది చూస్తున్నామా? 4వది సంఘముతో నిత్య నిబంధన చేశాడు ఆయన. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేస్తారు కదా, అలాగా దేవుడు
వరుడుగా ఆయన పెళ్లి కుమార్తె అనే సంఘము నమ్మకంగా ఉన్న వారితో పెళ్లి కుమార్తెకి ఏ విధంగా అయితే ఒక ప్రామిస్ చేస్తారో ఆ విధంగా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. అది ప్రకటన 19వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఉన్నాయి. మరి సంఘానికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరి వాళ్ళకి బహుమానాలు ఇస్తాడట. అది 5వది. నువ్వు కష్టపడుతున్నావు కదా, దేవుడు పరిచయం చేస్తున్నావు కదా, చర్చ చూడటం దగ్గర నుంచి సువార్త చేయడం దగ్గర నుంచి ఒక నదిలాగా ప్రవహిస్తున్నావు కదా, జీవజల నది నీ ఒంటిలో ప్రవహిస్తుంది. దుష్టుడు ముట్టకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకుంటున్నావు కదా. 1 యోహాను 5:17-18 ప్రార్థన, సహవాసం, రొట్టె విచ్చడం ఎడతెగకుండి దేవుని మరణాన్ని ప్రచురణ చేస్తున్నావు కదా. 1 కొరింథీ 11:26 యేసు శరీర రక్తం తీసుకుని ఏం చేస్తున్నావు? ఆయన మరణాన్ని ప్రచురణ చేసే శక్తి అందులో పెట్టుకొని ఆ వాక్యంతో ఆ దీపవృక్షంగా నువ్వు నడుస్తున్నావు కదా. అందుకు దేవుడు గిఫ్ట్లు ఇస్తాడట. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు ఇచ్చింది ఈ రోజు ఉంటుంది, లేదు వెళ్ళిపోతుంది. మనుషులు ఇచ్చింది ఆశపడకూడదు. దేవుడు ఇచ్చిందా అది శాశ్వతమైనది, యుగగాలు ఉండేది. ఆ గిఫ్ట్లు ఇస్తారంట. అదేంటి? మెప్పు, కిరీటము, జీతము, వారి వారి క్రియలు చెప్పడానికి జీతము సిద్ధపరిచి ఉంచాలన్న ప్రకటన 22వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది. అదే స్వర్గము, నరకము. ఇస్తుందా? ఏం చేస్తారంట? ఆ కన్నుల దగ్గర ప్రతిభాష బిందువులు చూపిస్తాడంట. ఎన్నోసార్లు ఎంతోమంది వీపు తిప్పి కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేశారు. అది ఏసైకి 32 కొరడా దెబ్బలు కొట్టినట్టే లెక్క. కొరడా దెబ్బ కొడుతున్నప్పుడు ఆ మాంసం కూడా ఇంత మాంసం మొత్తం చేస్తుంది. ఆ దెబ్బలు నువ్వు అనుక్షణము కృతజ్ఞత లేకుండా సేవకులు వెళ్ళ, సంఘం వెళ్ళ, లేదంటే దేవుడికి కృతజ్ఞత లేనట్టు ఉంటుంది. అప్పుడు ఏడుస్తూ ఉంటారు దేవుడి పిల్లలు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఏడుపు వస్తుంది. ఇంత చేసినే ఒక కృతజ్ఞత లేదే, ఇన్ని మేళ్ళు దేవుడి దగ్గర పొందుకున్నాక దేవుడు ఆజ్ఞలు పాటించట్లేదే అని ఆ సేవకులు, ఆ విశ్వాసులు, ఆ సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, అపోస్తులుగా ఆ సంఘములోని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ 4:11-13 ఏర్పాటు చేసుకున్నాడు. 4 పరిచర్లు, 5 పరిచర్లలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ కోసం కన్నీరు కాల్చుతుంటే ఎవరైతే నష్టపోయారు, ఎవరైతే చూసి అయ్యో ఏంటి ఇలాగ తయారయ్యారు. గలతీ సంఘంతో పౌలుగా చెప్తాడు, ముందు మీరు ఆత్మానుసారులుగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారులుగా ఎంత బేగా తయారైపోయారు అని ఆశ్చర్యపడిపోతాడు. అలాంటి ప్రజల కోసం అంటే ఆ దేవుడు ఆ ప్రతిభాష బిందువులు తుడుస్తాడంట. ఆ దుఃఖాన్ని దేవుడు తుడుస్తాడంట. తుడిసి దేవుని రాజ్యంలో జీవకిరీటం పెట్టి మరుగైన మన్నాను భుజింపనిస్తాడు. ప్రకటన 2:10 ఉంటుంది. అపోస్తులు ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి 6వదిగా అంత్యక్రీస్తు క్రూరమృగం, అబద్ధ క్రీస్తు, నీయంత ఆ పాప పురుషుడు, ప్రపంచ నీయంత కూడా ఆ సంఘాలు అవన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు మనల్ని అక్కడికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తీసుకొని వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడు అంత అక్కడ వాక్యం. వాళ్ళందరి చేతిలో పడిపోయి 7 ఏళ్ళ శ్రమకాలం, ఆ శ్రమ దినాలన్నమాట. అవి శ్రమ పెడతాయి. ఇవన్నీ కూడా ఈ అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, నీ అంత అంటారు కదా, పాప పురుషుడు, ఇవన్నీ కూడా బాధ పెడుతున్నప్పుడు ఆ బాధలో వీళ్ళు లేకుండా దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. దశలోకి 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఉంటుంది ఆ మాట. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. అడ్డగించేవాడు ధర్మ విరోధి, అడ్డగించేవాడు ఈ విరోధి అనమాట, ధర్మ విరోధి. అడ్డం పడుతూ ఉంటాడు, దేవుడి పని చేయడానికి అడ్డం పడుతూ ఉంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సెల్ఫోన్ పాల్గొడతాడు, అడ్డం పడతాడు. అటువంటి విరోధి మీద సాతాను గుంపు నుండి విడుదల పొందకూడదు. ఎవరైతే మాట వినకుండా, వాక్యానుసారం నడకుండా, దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటారో వీళ్ళు విడిచిపెట్టబడతారు. ఎవరైతే నడుస్తారో ఈ బాధలన్నీ భరించుకొని దేవుని ప్రేమతో ఉంటారో, దేవుని ఆజ్ఞలు పాటించి నేను యుగాలు దేవునితో ఉండాలని ఆశపడతారో
పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత మరి అక్కడ సొంత కాలం 7 సంవత్సరాలు మానవ జాతికి ఆ శ్రమకాలం వస్తుంది. నీకు ఆ శ్రమ దినాలు ఉండవు. మళ్ళీ ఆ శ్రమకాలం ఎండింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ సంఘాలంతటినీ దేవుడు మళ్ళీ తీసుకొని వస్తాడు, భూమి మీద తీసుకొని వస్తాడు. అక్కడ ఇది మత్తయి 24:21 లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. అలాంటి శ్రమలు వస్తాయి దేవుడు మాటలు వినకపోతే. చిన్న శ్రమ రాగానే నాకు దేవుడు ఏం చేశాడు, నేను చర్చికి వెళ్ళను, ఇలాంటి మాటలు నోట్లో రాకూడదు, ఇంకో చర్చికి వెళ్ళకుండా హాయి ఉంటుంది, అది కాదు. జలప్రాణానికి ఓడ ఎలాగా నోవాహు గారు కూడా జలప్రళయం వచ్చేస్తుంది, ఓడ ఎక్కండి అని అంటే ఏలపొలం ఆడాడు. ఏదో పిచ్చోడు ఇక్కడ ఎలాగ ఓడ ఎలాగ నిలబడుతుంది, ఎంత పెద్ద ఓడ కట్టేస్తున్నాడు. ఇలాగే ఉంటుంది ఈ వాక్యం. ఎలాగెక్కడ జరుగుతుంది? కనురెప్ప పాటలో దేవుడు ఎలాగెంత బరువైన మనిషిని తీసుకెళ్ళిపోతాడు మహిమ వస్త్రాలు ధరించి అనుకుంటారు. కానీ జలప్రాణం వచ్చేసరికి ఆ ఓడలో ఏమైంది? కాలేసిపోయింది. 40 రాత్రులు 40 పగలు ఎంత వర్షం అంటే సముద్రం అంత వాటర్ వచ్చేసింది. ఆ ఓడలో నోవాహు కుటుంబము ఆఖరికి జంతువులు విన్నాయి కానీ మనుషులు వినలేదు. జంతువులు పిలలేదు. అందరికీ జంతువులతో సహా అందరికీ చెప్పాడు నోవాహు. కానీ ఎవరు విన్నారు? అలాగే కొద్ది మంది భయపడద్దు అని కొద్దిమందే దేవుని రాజ్యానికి వెళ్తారు. కొద్ది మందికి ఈ వాక్యం నచ్చుతుంది, అర్థమవుతుంది, మిగిలినకి అర్థం అవుతుంది. నాకు అర్థం కావట్లేదండి, ఈ వాక్యం అర్థం కావట్లేదండి అని వెళ్ళిపోయిన వాళ్ళు మీకు తెలుసు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఎందుకు అర్థం కాదు? దేవుడు మర్మంగా పెట్టాడు. దేవుని బిడ్డలకే అర్థమవుతుంది. దేవుని హృదయంలో ఉన్న మనస్సు దేవుని ఆత్మకే అర్థమవుతుంది. 1 Corinthians 2:9 ఉంది. మనిషి ఆత్మ వరకు మనిషి మాట్లాడుతున్నా. లౌకికాత్మతో లోకానుసారంగా ఉన్న లోకానుసారమైన బోధ వింటున్న వాళ్ళకి అదే ఇష్టంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ సంగతులు, దేవుని గుండెల్లో ఉన్న బాధ, వేదన, దుఃఖము, నా పిల్లలతో నేను యువగాలు ఉండాలి ఒక ఆశ. 6000 సంవత్సరాలు ఉండాలి, పని చేస్తున్నాడు, నీతో కలిసి పని చేస్తాను అంటున్నాడు. ఆయన నేను ఒంటరిగా నేను విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని ఈ కనురెప్ప పాటలోనే దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధపడిన సంఘంగా ఉండాలని దేవుడు నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు, నూతనమైన జీవితంలో దేవుడు అడుగు పెట్టించి ఈరోజు మీకు ఈ వాక్యాన్ని దేవుడు బోధించాడు. అందరూ కూడా దేవుడు వందనాలు చెల్లిస్తూ మరి మన మాటలు ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా సిద్ధపడి ఉండాలి. సంఘం ఏంటి? సిద్ధపడి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళని ఇష్టపడుతుంటే ఈ మాటలు ఎవరైతే సంఘానికి రాలేదో వాళ్ళకి చెప్పాలి, ప్రార్థన చేయాలి. అది బాధ్యత. ఎటువంటి శ్రమ వచ్చినా సరే దేవుని విషయంలో ఓర్చుకోవాలి. దేవుని మాటలు కూర్చోబెట్టకూడదు. దీపం వెలుగుతూనే ఉండాలి. ఇచ్చి మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మహిమగల దేవ, కొట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయాతని నాయన, మా పట్ల నీకున్న ప్రణాళిక ఎంత గొప్పది ప్రభు. నీ బిడ్డల బిడ్డల్ని మీరు దర్శించండి, మాట్లాడండి. మంచి సాక్ష్యాలుగా నీకు మహిమనిచ్చే బిడ్డలుగా అయా ఉండేలాగా సహాయం చేస్తున్నారని నీకు వందనాలు. మండే అగ్నిగా అయా నీ అభిషేకముతో నాయన కొరతలేని ఆత్మతో నింపి అయా ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు మాకు తోడైంది నడిపిస్తున్నారు దేవా. నీకు వందనాలు. మహిమగల దేవా, మరి శుక్రవారం మంచి సాక్ష్యాల ద్వారా మరలా నా తండ్రి నాయన మంచి వాక్యం ద్వారా మేము కలుసుకోవడానికి నీ మాటలు విని దాని ప్రకారం నడిచి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు ఇష్టమైన పనులు చేసినప్పుడు మీరేది కావాలంటే ఇస్తానని అయ్యా మన తండ్రి మొదటి యోహాను పత్రిక 3:21 మరి నా యందు మీరు మీ యందు నా మాటలు ఉంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానని అయ్యా యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ
యోహాను సువార్త 6వ అధ్యాయము అయా 33వ వచనంలో ప్రభు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అని చెప్తున్నప్పుడు అయా ప్రతి విషయంలో మనం తోడే ఉన్నావు, నడిపిస్తున్నావయ్యా. నీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీప వృక్షము వలె అనేక మందికి వెలిగించే విడలుగా అతి పరిశుద్ధ స్థలమైన సింహాసనము దగ్గర నుంచి మీరు ఇచ్చిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపు దయచేసి అయ్యా నీ సాక్షులుగా నిలబెట్టుకొని ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తుల ఏసునామములో ప్రతి ఒక్క గృహాల నుంచి ప్రతి ఒక్క సంఘాల నుంచి ఏసునామములో లైవైపోవాలిగా చేస్తున్నాము. నీ కృపలో భద్రపరిచి ఈ భయంకరమైన దినాలలో ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి ఆశీర్వదించి అయా నీ దీవెన వర్షముతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నింపుతున్నందుకు, వాక్యాన్ని ఫలింపు చేసినారు, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో నీ ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ ప్రభు నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకొని నీ తోడుకొని వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకు మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు.